నాగలపులపాడు మండలం ఈదుమూడి గ్రామంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. గ్రామ ప్రజల సమస్యలను తెలుసుకుని ప్రభుత్వ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరవేస్తున్నామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈదుమూడి గ్రామంలో సుమారు 70 లక్షల విలువైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినట్లు తెలిపారు. గ్రామంలో 35 లక్షలతో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు నిర్మించామని, 10 లక్షలతో వ్యవసాయ డ్రోన్ అందించి రైతులకు ఆధునిక సాంకేతికతను చేరువ చేశామని చెప్పారు. అలాగే జడ్పీ నిధులతో 10 లక్షల విలువైన సీసీ, గ్రావెల్ రోడ్లు త్వరలో నిర్మాణం ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. రైతుల కోసం 8 లక్షల విలువైన ట్రాక్టర్, వ్యవసాయ పరికరాలు, గ్రామ పంచాయతీకి 7 లక్షల విలువైన ట్రాక్టర్ అందించినట్లు తెలిపారు. గ్రామాల్లో సమగ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి, మండల పార్టీ అధ్యక్షులు మనోజ్, మండల సెక్రటరీ కాకర్ల లక్ష్మీ వరప్రసాద్, క్లోక్ కస్టర్ ఇన్ఛార్జ్ లంబు నాగేశ్వరరావు, గ్రామ పార్టీ అధ్యక్షులు వీరాంజనేయులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. కొంచెం వెనక్కి జరగండి. ఒకసారి ఒకసారి అందరూ వీరాంజని గారు నన్నూరు సార్ రావట్లేదు సార్. కొంచెం ఒక పాయింట్ ఓకే.
ఓకే. నా రిటర్నా ఓకే సార్. ఓకే అక్కడే ముందుకు వెళ్ళాలి. మిడిల్ సైడ్ రండి. సైమన్ కొంచెం పక్క తలుగు పక్కన తలుగు ఓకే అంతే అంతే అంతే. తర్వాత వెనక్కి వచ్చేసి డౌన్ సార్ మీరు మొదటిగా అంటే మీకు హైదరాబాద్ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరు ఇప్పుడు గెలిచి వచ్చిన తర్వాత గతంలో లేనటువంటి ఎప్పుడు కూడా మా ఊళ్ళో ఎలక్షన్ జరిగినప్పుడు ఎప్పుడు లేనంత మెజార్టీ 315 ఓట్ల మెజార్టీతో మీరు ఇక్కడ గెలవడం జరిగింది. అదేవిధంగా గెలిచిన తర్వాత మా ఊరికి సంబంధించి కూడా బీసీ కాలనీకి ఒక 10 లక్షలు, ఎస్సీ కాలనీకి ఒక 10 లక్షలు, కొత్తూరికి ఒక 15 లక్షల లెక్కన ఎన్ఆర్జీఎస్ నిధులు 35 లక్షలు మీరు మాకు ఇవ్వడం, మేము రోడ్లు వేసుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా మండలానికి వచ్చినటువంటి 2-3 డోన్లు వచ్చినా కూడా మా ఊరికి ప్రత్యేకంగా ఒక డోన్ ఇస్తున్నారు మీరు. మరి ఇంకొకటి రీసెంట్ గా ఇప్పుడు కూడా మండలానికి ఒకే ఒక ట్రాక్టర్ వచ్చింది. ఆ ట్రాక్టర్ కూడా మీరు మా ఊరి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ట్రాక్టర్ పనిముట్లు కూడా అన్ని ఊరికి ఏ ఊళ్ళో లేనన్ని 7 యూనిట్లు మా ఊరికే ఇచ్చారు సార్. ఆ మండలంలో ఏ ఊరికి అన్ని రాలేదు, మాకే ఎక్కువ ఇచ్చినటువంటి ప్రేమానురాగాలతో మీరు సహాయం చేసినందుకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా భవిష్యత్తులో రాబోయే ఉన్నటువంటి 3 సంవత్సరాల టైంలో కూడా మా ఊరికి ఇదే విధంగా సహాయం చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా సార్ విజయ్ కుమార్ సార్ గారి సహకారంతో ప్రతి ఇంటి కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా మేము చేస్తూ ఉన్నాము. ప్రతి ఇంటికి మేము వెళ్ళినప్పుడు ఆ కుటుంబంలో చాలా సంతోషం ముఖంలో కనపడుతూ ఉంది. ప్రతి ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి
తల్లికి వందనం పడుతుంది, అలాగే 4,000 పెన్షన్లు, చాలా విషయాలు మరి సార్ అడుగుతున్నప్పుడు ఏమైనా సమస్యలు అంటే పెద్ద పెద్ద సమస్యలు అని చెప్పట్లేదు. ఎక్కువ కూడా దాదాపు అందరూ సంతోషంగా ఉన్నారనేది ఈ ప్రతి ఇంటికి మనకు తెలుస్తుంది. ఏదేమైనా తల్లి నుంచి కోసం చెప్పి సార్ మరి వెళ్ళిపోవాలి కాబట్టి మరి నీదుమూడు ఏమి మరి స్పెషల్ ఏదో తెలియదు కానీ ఆ ట్రిక్ మిగతా ఊర్లు కూడా చెప్తే మీలాగనే అందరూ కూడా పథకాలు తీసుకుంటాక ముందుంటారు. ఈ మిగతా గ్రామాలకు తెలియపరచాలని ఏదేమైనా సార్ ఈ గ్రామాన్ని ప్రత్యేకతతో ఏది వచ్చినా కూడా మరి మీకు ఇవ్వడం చాలా సంతోషకరం ఉండటం. అలాగే అన్ని గ్రామాలు కూడా రాబోయే కాలం మిగతా గ్రామాలు కూడా సార్ మరి ఇదో ఒకటే వచ్చిన డాక్టర్ మిగతా గ్రామాన్ని ఈసారి చూస్తారని చెప్పారు. ఏదైనా రోడ్లు తిరిగేటప్పుడు చాలా చక్కగా అన్ని రోడ్లు బ్రహ్మాండంగా కుమార్ గారి సహకారంతో చేయడం జరిగింది. ఈ గ్రామంలో ఎక్కువగా కొంచెం కాలువల పరిస్థితి కొంచెం ప్రాబ్లం ఉంది, అది కూడా నెక్స్ట్ మరి వచ్చే టైం కల్లా పూర్తి చేస్తారని మరి పల్లెలో మాట ఇవ్వడం జరిగింది. అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చూపుతూ ఈ రోజు ఈడుమూడి గ్రామంలో కూటమి ప్రభుత్వం 2 నమ్మకం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారికి, అలాగే మన మండల పార్టీ అధ్యక్షులు తేల మనోజ్ కుమార్ గారికి, కూటమి ప్రభుత్వం నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి 2024 ఎలక్షన్స్ లో ఏవైతే హామీలైతే ప్రభుత్వం మరి అర్హులైన వాళ్ళకి అందరికీ అందిస్తామన్నారో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అన్ని పథకాలు అర్హులైన వారికి అందిస్తూ రావడం జరుగుతుంది. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చూసుకున్నట్లయితే చెప్పిన వాటి కంటే ఎక్కువ అభివృద్ధి చూస్తున్నాము. మన మండలం ముఖ్యంగా మన నియోజకవర్గంలో మన మండలంలో 17 వార్డ్స్ కింద సిసి రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ మరి 10,20,00,000 శాంక్షన్ చేసుకుని వర్క్స్ చేసుకోవడం జరిగింది. అలాగే పల్లె పండుగ 2.12 వార్డ్స్ కింద 4,80,00,000 శాంక్షన్ చేసుకుని వర్క్స్ చేసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మరి మన శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారి సహకారంతో ఇంకా అభివృద్ధి పనులు చేసుకుంటామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. రాబోయే స్థానిక సంస్థల్లో కూడా మరి అభివృద్ధిని చూడండి, సంక్షేమ పథకాలని గమనించండి. మరి ఏ అభ్యర్థికి మీరు ఓటేస్తారో డిసైడ్ చేసుకోండి. అందరూ వస్తారు, మాకు ఓటేయండి అంటారు, డబ్బులు ఇస్తామంటారు, అరిచేతుల స్వర్గాన్ని చూపిస్తామంటారు. దేనికి మీరు ప్రలోభాలకు పోయినా మొన్న పోయి మనం తోడుకున్న వాళ్ళు అవుతామని మరి 2019 నుంచి 24 వరకు ఏం జరిగిందో మనందరికీ తెలుసు. సో దయచేసి మీరు ఏ అభ్యర్థికి ఓటు వేస్తున్నారో ఆ అభ్యర్థి మనకు ఉపయోగపడతాడా లేడా అని 1-2 సార్లు ఆలోచించుకొని మీరు ఓటు వేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ గ్రామ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ రోజు తెలుగుదేశం 2 సంవత్సరాలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్ళే ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి ఇక్కడ చేసిన గ్రంథాలయ చైర్పర్సన్ శ్రీ చిత్ర వీరరావు చౌదరి గారికి, అదేవిధంగా మండల పార్టీ ప్రెసిడెంట్ మనోజ్ గారికి, అదేవిధంగా స్థానిక ఈడుమూడి పార్టీ ప్రెసిడెంట్ ఆంజనేయ గారికి, ఇక్కడ చేసిన నాగేశ్వర గారికి, ఇక్కడ చేసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అందరికీ, ఇటు ఎస్టీ నాయకులు, దాని తర్వాత మన జాన్సన్లు, వీళ్ళందరికీ నాకు గోపుర నమస్కారాలు. మన జనరల్ సెక్రటరీ నాకు గోపుర నమస్కారం. మీ అందరికీ తెలుసు, ఎలక్షన్ టైంలో మనందరం ఈ ఊరికి అన్ని ఊరికి తిరిగాము, అనేక సమస్యలు అడిగారు. రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చారు. మేము కూడా తిరిగినప్పుడు కొన్ని హామీలు ఇచ్చాము. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర దాపు 80% హామీలు పూర్తి చేసిన విషయం మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. ఏంటిదని మీరు అడగవచ్చు. పెన్షన్ వచ్చిన వెంటనే 4,000, 6,000, 10,000, 15,000 అర్హులైన వాళ్ళందరికీ ఇచ్చారు. తల్లికి వందనం ఇంతకుముందు ఒకరికి ఇస్తే ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చారు. దాని తర్వాత అడగకుండానే స్త్రీలకు ఫ్రీ బస్ ఇచ్చారు.
దాని తర్వాత రైతులకి 20,000 రూపాయలు ఇచ్చారు. దాని తర్వాత బీసీలకి అనేక పనులు చేసిన విషయం తెలుసు. ఏంటంటే ఫిషర్మెన్లకి అందరికీ ఏమేమి చేశారో మనందరికీ తెలుసు. ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉన్నా కూడా ఈరోజు ఈ సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న విషయం మీ అందరికీ ఇంకోసారి తెలియజేస్తున్నాం. మిగిలిపోయింది పెన్షన్లు, ఎక్కువ మందికి అడిగేది మేము తిరుగుతా ఉంటే. దాని తర్వాత కొత్తగా ఇల్లు కట్టుకుంటామంటున్నారు, వాళ్ళది అవి కూడా అతి త్వరలోనే ప్రభుత్వం దృష్టిలో ఉంది. ఆర్థిక పరిస్థితి కొద్దిగా బలపడిన వెంటనే చేస్తానని మాకున్న సమాచారం. సో ఖచ్చితంగా ఈ పెన్షన్లు ఇవి కూడా అతి త్వరలోనే చేస్తారని సందర్భంగా తెలియజేస్తాం. ఇక్కడ మనం ఊరు వరకు వస్తే ఎవరెవరు అర్హులున్నారో పెన్షన్లకి వాళ్ళు వెల్ఫేర్ అసిస్టెంట్లకి సచివాలయంలో ఇచ్చేస్తే వచ్చిన వెంటనే వాళ్ళకి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుందని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. మన కాన్స్టిట్యున్సీ వరకు వస్తే మీ అందరికీ తెలుసు, మేము ఎలక్షన్లు తిరిగినప్పుడు అన్ని రోడ్లు గుంతలు ఉన్నాయి, ఇంత గుంతలు ఉన్నాయి. వచ్చిన వెంటనే రోడ్లు మంచిగా చేస్తాం, గుంతలు లేకుండా చేస్తామని చెప్పారు. మన కాన్స్టిట్యున్సీలో మీరే తిరుగుతా ఉన్నారు. దగ్గర దాపు 90% రోడ్లన్నీ గుంతలు లేకుండా చేశారు. ఆ 10% నీళ్ళని కూడా టెండర్లు అయిపోయి ఇంకా ఆ కాంట్రాక్టర్లు వచ్చి చేయాల్సిన పరిస్థితి ఉంది. అదే కాకుండా అభివృద్ధి సంక్షేమము అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు మన కాన్స్టిట్యున్సీలో మేమంతా గెలిస్తే చేస్తారని అనుకున్నారు. వచ్చిన వెంటనే మా వంతు సహాయం, మా వంతు అభివృద్ధి ఖచ్చితంగా చేశామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. పంచాయతీరాజ్ రోడ్లు మన కాన్స్టిట్యున్సీలో అంటే సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీలో దగ్గర దాపు 110 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు సైక్లింగ్ చేశారు. ఎక్కువ కొద్దిగా అటు చీమకుర్తి అటు సంతనూతలపాడు చేశారు. ఎందుకంటే అక్కడ ఆ డిఎంఎఫ్ ఫండ్స్ ఉన్నాయి. అయినా కానీ ఈ కాన్స్టిట్యున్సీకి ఇప్పుడు వరకు సీసీ రోడ్లు సైక్లింగ్ ఇటు ఎన్ఆర్జీఎస్ లో కానీ జెడ్పీ కానీ ఎంపీ ల్యాబ్స్ కానీ ఎంపీ ఫండ్స్ లో కానీ దగ్గర 21 కోట్లు మన మండలానికి ఇచ్చాము. మీ అందరికీ తెలిసి ఈ ఊరికి వస్తే 35 లక్షలు, ఇందాక నాగేశ్వర గారు చెప్పారు, 35 లక్షలు ఈ ఊరికి ఎన్ఆర్జీఎస్ లో ఇచ్చారు. దాని తర్వాత ఇంకా మిగిలిపోయిన ముఖ్య సమస్యలు అంటే ఇంకా కొన్ని రోడ్లు ఉన్నాయి, ఇంకా కొన్ని ఇవి ఉన్నాయి. రాబోయే కాలంలో ఎన్ఆర్జీఎస్ లో జీరాంజీ అని కొత్తగా పేరు పెట్టారు, దాంట్లో కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇందాక అడిగిన దుద్దుకూరు రోడ్డు అది అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి, ఆర్ఎండ్బి మినిస్టర్ దృష్టికి మేము తీసుకొని వెళ్ళాము. అది ప్రాసెస్ లో ఉంది. వచ్చే శాంక్షన్లు ఎప్పుడు వచ్చినా కానీ అది వస్తుందని మాకు పూర్తి నమ్మకం ఉంది. నేను ఒక 2-3 సార్లు వెళ్ళాము. పక్కన ఉన్న పర్చూరు ఎమ్మెల్యేని కూడా తీసుకొని వెళ్ళి, ఎందుకంటే ఇద్దరు పనికొచ్చే రోడ్డు కాబట్టి ఆయనతో కూడా ఇద్దరం కలిసి మాకు చాలా ముఖ్యమైన రోడ్డు అని చెప్పాము. అతి త్వరలోనే అది కూడా ఉంది. ఇందాక అదే చెప్పారు ఆ పొలాల రోడ్లని పెట్టుకోమన్నాం. ఇందాక గవర్నమెంట్ పొలాల రోడ్లకి అన్ని అప్లై చేయమన్నారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్లు అందరూ చేస్తా ఉన్నారు. సో మీరు చెప్పిన రోడ్డు ఏదో అంటా ఉన్నారు 500 మీటర్లు 600 మీటర్లు మాగానికి రైతులకి వెళ్ళేది, అది కూడా మాగాని రోడ్డు అది ఖచ్చితంగా చేసి పెడతాం రాబోయే దాంట్లో. ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం. ఈ ఊరి సంగతి వస్తే ఫస్ట్ నుంచి ఈ ఊరి మీద బాగానే అభివృద్ధి చేస్తా ఉన్నాం. ఇందాక నాగేశ్వర చెప్పినట్టు అప్పుడు లైలా తుఫాన్ లో ఆ బ్రిడ్జి కొట్టుకోకపోతే దగ్గర నుండి అప్పుడు 54 లక్షలతో చేపించాము. దాని తర్వాత అనేక సీసీ రోడ్లు 14లో 18లో వేయించాము. ఇవన్నీ తెలుసు. ఎస్సీ కాలనీ వస్తే అప్పుడు లైలా తుఫాన్ లో ఇంత నీళ్లు వస్తే ఫస్ట్ మట్టి రోడ్లు పూర్తిగా వేసిన సందర్భం కూడా మీ అందరికి గుర్తు చేస్తాము. సో ఏంటిదంటే మట్టి రోడ్లు వేసిన నుంచి ఇప్పుడు సిమెంట్ రోడ్ల వరకు మనం సహాయం చేశాము. ఈ ఊరికి ఇంకా రాబోయే కాలంలో కూడా చేశాము. ఇందాక మన మనోజ్ చెప్పాడు, ఈ ఊరికి చాలా ఎక్కువ జరుగుతున్నాయి. ఎందుకంటే గట్టి ఊరు 300 ఓట్లు వచ్చినాయి. అందులో రంగారావు గారు చనిపోయారు. అందుకని కొద్దిగా స్పెషల్ గా ఫోకస్ పెట్టి కొన్ని ఎక్కువ ఇచ్చాము. ఇక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా మీ ఊర్లే. సో అందుకని ఇవన్నీ గుర్తు పెట్టుకోండి, చేస్తున్నాము. మీరు కూడా తగినట్టు నాకు సహకరించండి. నేను ఒక విషయం చెప్పి ముగిస్తున్నాను. ఏంటిదంటే రాబోయే పంచాయతీ ఎలక్షన్లో ఇటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముందుకు వెళ్ళాలంటే అందరు కలిసి పనిచేయాలి. నేను ఎమ్మెల్యేగా ఉన్నాను,
తెలుగుదేశం పార్టీ ఉంది. ఎవరైనా మనకు అనుకూలంగా ఉన్నోళ్ళు చేస్తే మేము కలిసి ఇంకా అభివృద్ధి చేయగలమని సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు కూడా ప్రజల దృష్టికి తీసుకొని వెళ్ళి అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు వెళ్ళాలంటే మేము ఎలాగ చేస్తున్నాం, ఇంకా స్పీడ్గా చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, రోడ్లు పార్టీలు అతీతంగా ఇస్తున్నాం, 20,000 రైతులకి పార్టీలకు అతీతంగా ఇస్తున్నాం, సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ పార్టీలకు అతీతంగా ఇస్తున్నాం, పెన్షన్లకి పార్టీలు అతీతంగా ఇస్తున్నాం, ఎవడెవరు ఉంటే వాళ్ళకి ఇస్తున్నాం. సో మీరు మంచి క్యాండిడేట్ని, మాకు సహకరించే క్యాండిడేట్ని, మా మాదిరి ఉత్సాహం ఉండే క్యాండిడేట్ని మీరు ఎన్నుకోండి. మేము కూడా ఇంకా స్పీడ్గా, ఇందాక 5 అన్నారు, ఇప్పుడు మనోజ్ ఒప్పుకోలేని ఈసారి 10 ఇస్తాం. మీరు ఆ లెవెల్లో ఉంది. సో అందుకని మీరు వచ్చే ఎలక్షన్లో నీట్గా బాగా పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఎలక్షన్ టైంలో ఏం చెప్పేసాం, కొద్దిగా ఒత్తిడిలో ఈ రోడ్ అంటే చేస్తామన్నాం. మేము చేస్తామో లేదని మాకు కొద్దిగా అనుమానం ఉంది, ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు మాకు కూడా అర్థమైంది. కానీ ఈరోజు బ్రహ్మాండంగా చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం అంటే నేను కూడా మీకు చెప్తున్నాను, ఆ డిఎంఎఫ్ ఫండ్ చేమకుర్తి సంతనూదలపాడుకి వర్తిస్తుంది. అక్కడ డబ్బులన్నీ డిఎంఎఫ్ లో పెట్టుకోండి, ఎన్ఆర్ఈజెస్ మన కాన్స్టిట్యున్సీకి ఇచ్చే 10-15 కోట్లు అన్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెడుతున్నాం. వేరే కాన్స్టిట్యున్సీలలో ఒక్కొక్క దానికి 2 కోట్లు ఉన్నాయి, అవి అక్కడ ఇచ్చి ఇక్కడ చేసి, అందుకని కొన్ని మన కాన్స్టిట్యున్సీలో కొద్దిగా అభివృద్ధి బాగా కనపడతా ఉంది. సో రాబోయే కాలంలో కూడా ఇంకా బ్రహ్మాండంగా కనపడుతుంది. లీడర్లు అందరూ ఏదో చిన్న చిన్న మనస్పర్ధ ఉండటం అది మామూలే, కానీ మీ అందరు కలిసికట్టుగా పనిచేసి రాబోయే ఎలక్షన్లో బ్రహ్మాండంగా చేసి, దాని తర్వాత ఇప్పుడు ఏదో ఇంటింటికి తెలుగుదేశం యాప్లు మీరు అందరికి బాగా రిలాక్స్డ్గా ఉన్నారు, ఎందుకంటే కొద్దిగా దాని మీద కొద్దిగా దృష్టి పెట్టి కూడా చేయాలి. ఎందుకంటే సడన్ గా ఎప్పుడైనా ఎవరైనా అడుగుతాడు, మనోజ్ లాంటి అడుగుతాడు, సార్ మా ఊళ్ళో మేము ఎక్కువ చేసాం, ఈ ఊళ్ళో తక్కువ చేసాం, ఎందుకు ఇక్కడ ఎక్కువ రోడ్లు పెట్టాలని అనవచ్చు. సో అందుకని మీ ఊళ్ళు కొద్దిగా హుషారుగా ఉండి కొద్దిగా స్పీడ్ చేయండి, బ్రహ్మాండంగా ఉంటుంది. అప్పుడు కూడా ఏమన్నా ఎవరైనా అడిగితే మేము చెప్పుకుంటాం, ఏ ఊళ్ళో బ్రహ్మాండంగా చేశారు కాబట్టి మేము ఇచ్చామయ్యా అని చెప్తాము. సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మనం పనులు చేసినప్పుడు మనం కూడా మన బాధ్యత, పార్టీ బాధ్యతలు చెప్పాలి. ఎప్పుడైనా అడుగుతారు ఈ ఊరికి చేశారని, అందుకని మనం కూడా హుషారుగా ఉండి అన్నింటిలో బాగుంటాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్, కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.